పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీలోకి చేరలేదంటూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన షేర్లింగంపల్లి ఎక్స్ కార్పొరేటర్ నవతారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నిజంగా అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో కాకుండా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటూ వస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ రోజు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో చందానగర్ డివిజన్ లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి ముఖ్య కారణం, నిన్న స్పీకర్ గారు ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, మా పార్టీలో చేరారని ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి క్లీన్ చీట్ ఇచ్చిండ్రు. దానికి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గారు షేర్లింగంపల్లిలో ఉన్న ప్రజలకి 7 లక్షల ఓట్లు కలిగి ఉన్న షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రజలకి సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో ముఖ్యంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, అది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, నైతిక విలువలు అనేది ఉంటే, ఆయన రేపు జరగబోయే 21వ తారీఖు సిఎల్పి మీటింగ్, టీఆర్ఎస్ భవన్లో జరిగే సిఎల్పి మీటింగు, కేసీఆర్ గారి అధ్యక్షన జరిగే సిఎల్పి మీటింగ్కి కండువా వేసుకొని వచ్చి బేషరతు లేకుండా మీటింగ్లో పాల్గొనాలి అని చెప్పేసి మేము మా బీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం షేర్లింగంపల్లి తరఫున మేము అందరం కూడా కోరుతున్నాం. ప్రజలకు చెప్పిండు, నేను కాంగ్రెస్ పార్టీలో పోలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, అందుకనే నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు. మరి నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే రేపటి రోజున ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చి విఫలమైంది, ఈరోజు మా అందరితో పాటు నువ్వు బీఆర్ఎస్ కండవా కప్పుకొని ఆ 6 గ్యారంటీలు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ప్రజల పక్షాన నువ్వు నిలబడాలి అని చెప్పేసి మేము షేర్లింగంపల్లి పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. పక్కన ఉన్న కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఐడిపిఎల్ భూములు కబ్జా చేశారు అని చెప్పి ఆరోపణలు చేస్తే ఆయన బేషరతుగా, నేను ఆరోపణలు, అది ఓన్లీ కేవలం ఆరోపణలే, ఒకవేళ నాదేమైనా తప్పు ఉంటే మీరు విజిలెన్స్ విచారణ జరిపించండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన స్వయంగా లిఖితపూర్వకంగా విజిలెన్స్కి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపి ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టింది. మేము కూడా నీ పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ఏ విధంగా బేషరతుగా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టమని తనంతటకు తానే లెటర్ రాశారో, అదే విధంగా నువ్వు షేర్లింగంపల్లి ప్రజల కోసమే, నువ్వు అభివృద్ధి కోసమే వచ్చావు అంటే బీఆర్ఎస్ పార్టీలో అదే చిత్తశుద్ధి, నైతిక విలువలు నీకుంటే, నిజాల నిర్ధారణ కావాలంటే నువ్వు కూడా సర్వే నెంబర్ 307 శంషీగూడలో ఉన్న జేఎన్టీయూలో నువ్వు కబ్జా చేయలేదని నిరూపణ ఆరోపణే అయితే నువ్వు లిఖితపూర్వకంగా విజిలెన్స్కి, కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నువ్వు కూడా విజిలెన్స్ విచారణ చేసి, అదే కాంగ్రెస్ గవర్నమెంట్ నీ మీద కూడా సేమ్ ఎమ్మెల్యే గారి మీద ఏ విధంగా అయితే ఎంక్వైరీ పెట్టారో నీ మీద కూడా ఎంక్వైరీ పెట్టి నీవు నీ నిజాయితీని తెలుపుకోవాలి. షేర్లింగంపల్లి ప్రజలందరి దగ్గర కూడా నువ్వు కాలర్ ఎగరేస్తే తిరగాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు షేర్లింగంపల్లిలో అభివృద్ధి కోసమే పోయినా అని చెప్పేసి ప్రజలకు ఎమ్మెల్యే గాంధీ తెలియజేస్తున్నారు. మరి అభివృద్ధి కోసమే పోయినవాడు అయితే రాజీనామా చేయండి, రాజీనామా చేసి బేషరతుగా రాజీనామా చేసి మళ్ళా ప్రజల్లోకి వచ్చి, మళ్ళా ప్రజాక్షేత్రంలో గెలిచి అదే హుందాతోటి 3వసారి ఎమ్మెల్యే కావాలి అని చెప్పేసి కూడా మీ అందరం కూడా షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా సరే ఈ అన్ని నక్కజిత్తులు చేసుకుంటా బయటనేమో నేను కాంగ్రెస్లో తిరుగుతున్న ఫ్లెక్సీస్లో వాటిలో అన్ని గాంధీ గారి ఫ్లెక్సీలు ఉంటాయి, గాంధీ గారి ఫోటోలు ఉంటాయి, మళ్ళీ నేను కాంగ్రెస్లో తిరగట్లేదు బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తున్నాడు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఇవన్నీ ఉంటే నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మళ్ళీ గెలిచి ఎమ్మెల్యే అవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తూ జై తెలంగాణ.